నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. అదిగో అన్నారు, ఇదిగో అన్నారు. కేబినెట్ విస్తరణ ఏకంగా ఏప్రిల్ 3 అని డేట్ కూడా ప్రచారం జరిగింది. ఫిక్స్ అయిపోయిందని ప్రచారం జరిగింది. క్యాబినెట్కి విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ అంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ తీరా చూస్తే ఇదిగో లేదు, అదిగో లేదు, మొత్తం అంతా కూడా మరొకసారి కేబినెట్ విస్తరణ వాయిదా పడిందని మరొక కొత్త ప్రచారం తెర మీదకి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అనేది అసలు అంతు చిక్కినటువంటి ప్రశ్నగా మారిపోయింది. ఇంతకీ జాప్యం దేనికి? అధిష్టానం మనసులో ఏముంది? ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుంది? కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు, ఇవే ప్రశ్నలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాలను కూడా తొలిచేస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. రేపో మాపో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతుందన్న ప్రచారం ఊపందుకున్నటువంటి టైంలో అదంతా ఉతిదేనన్న కొత్త ప్రచారం ఊపందుకుంది, తెర మీదకి వచ్చింది. గత 16 నెలలుగా మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతూనే ఉంది ఉత్కంఠ. హైకమాండ్ తెరదించబోతుంది అనుకుంటే ఆశావాహులకు మరొకసారి నిరాశ ఎదురైంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విస్తరణ ప్రక్రియ కొన్నాళ్ళు వాయిదా వేయడమే బెటర్ అనుకుంటున్నారట ఏఐసిసి పెద్దలు. నిజానికి 10 రోజుల ముందే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం ఫైనల్ అయిపోయిందనే ముచ్చట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులకు సమావేశమైనటువంటి రాహుల్ గాంధీ అందరి అభిప్రాయాలు తీసుకున్నారని, ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పెద్ద ఎత్తున హస్తం పార్టీ నాయకులే లీకులు ఇచ్చారు. కానీ ఆ తేదీ దాటిపోయిన కేబినెట్ విస్తరణపై హైకమాండ్ నుంచి ఎలాంటి నిర్ణయము బయటికి రావడం లేదు. చావు కబురు చల్లగా చెప్పినట్లుగా మళ్ళీ వాయిదా అంటూ ఆశావాహులకి షాక్ ఇచ్చారు ఏఐసిసి నాయకులు. అయితే మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ హైకమాండ్కి ఎదురవుతున్నటువంటి అడ్డంకులు ఏంటి, ఈ మల్లగుల్లాలు పడడానికి కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత స్థాయి చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రిమండలిలో మరో 6గురికి అవకాశం ఉంది. కానీ ఆశావాహుల సంఖ్య మాత్రం 66కు మించి ఉండొచ్చు. అంటే అంతమంది పోటీ పడుతున్నారు. అంటే పార్టీ పెద్దలు ఎంత ప్రయత్నించినా, జిల్లా సామాజిక సమీకరణాలు ఎంత బేరేజ్ వేసుకున్నా అంతమందిని ఈ కొంత 6 పదవుల్లో సర్ది చెప్పడం, సర్దడం అనేది అంత ఈజీగా కనిపించట్ల అధిష్టానానికి. అందుకనే విస్తరణ విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా కేబినెట్లో స్థానం కోసం రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువగా పోటీ ఉంది. పరిస్థితి చూస్తుంటే 6 పదవుల్లో 1 మాత్రమే రెడ్డి నేతకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ హైకమాండ్ ప్రస్తుతం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అంటే నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి మల్రెడ్డి రంగారెడ్డిలు బలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీరిలో ఎవరికి ఇచ్చినా మిగతా వారు ఖచ్చితంగా అసంతృప్తిని కంట్రోల్ చేయకపోవడం కష్టసాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకనే కొంత విస్తరణ వైపు జాగ్రత్తగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. మరోవైపు కేబినెట్లో సామాజిక సమతుల్యత అనేది కూడా కీలకమైనటువంటి అంశం ఇప్పుడు కీలకంగా మారుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా ఈ 3 సామాజిక వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరికి వారు హైకమాండ్కు కొంత లీకులు ఇస్తుండడం, మరోవైపు హైకమాండ్కు లేఖలు రాస్తుండడం మంత్రివర్గ విస్తరణను మరింత సంక్లిష్టంగా మారుస్తోంది. అంటే వాకాటి శ్రీహరి, ఆది శ్రీనివాస్ పేర్లు బీసీ సామాజిక వర్గం నుంచి పరిశీలన ఉన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది. మరి మాదిగా లంబాడా ఎమ్మెల్యేలు తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ మూకుమ్మడిగా కాంగ్రెస్ హైకమాండ్కు లేఖలు రాశారు. సో ఇప్పుడు ప్రాంతాల వారీగా విడిపోయినటువంటి నేతలు తమకు అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీ వెళ్ళి మరీ విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ రంగారెడ్డి నేతలకు కేబినెట్లో చోటు ఇవ్వలేదని ఈ దఫా అవకాశం కల్పించాలి ఖచ్చితంగా అంటూ కూడా ఖర్గేని కలిసి మరీ విజ్ఞప్తి చేశారు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు. ఓవైపు లేఖలు, మరోవైపు విజ్ఞప్తులు, ఇంకోవైపు సామాజిక లెక్కలు ఇంతకంతకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఆశావాహుల లిస్టు పెరిగిపోతుంది. వెరసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి ఏం చేయాలో పాలుపోలేనటువంటి సిచ్యువేషన్స్ అనే ముచ్చట కూడా తెర మీదకి వస్తుంది. అందుకని కేబినెట్ విస్తరణకు మరోసారి వాయిదా వేసినట్లుగా ప్రచారం అయితే జోరందుకుంది. ఆ వార్త ఏఐసిసి వర్గాల నుంచి అందుతోంది. మరి మంత్రివర్గ విస్తరణపై జరుగుతున్నటువంటి హడావిడి అంతా ఇంత ఒక ఎత్తు అయితే, సీనియర్ నేత జానారెడ్డి హైకమాండ్కు రాసినటువంటి లేఖ మరో ఎత్తు అన్నట్టుగా కూడా మారింది. అంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు ఛాన్స్ ఇవ్వాలని ఖర్గేకు, కేసీ వేణుగోపాల్కు రాసినటువంటి లేఖలో విజ్ఞప్తి చేసినటువంటి జానారెడ్డి నల్గొండ జిల్లాకు 3వ మంత్రి పదవి విషయంలో ఏమాత్రం ఏ విధంగానూ స్పందించకపోవడం కొంత ఆసక్తిని రేపుతోంది. అయితే ఈ జిల్లా నుంచి భారీ స్థాయిలో ఉన్నటువంటి ఆశావాహుల్లో ఆందోళన మొదలైందట. ఇప్పటికే ఆ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి, అద్దంకి దయాకర్, పద్మావతి, శంకర్ నాయక్, బాలు నాయక్ ఈ రేస్లో ఉన్నట్లుగా వినిపిస్తోంది. మరి విస్తరణలో ఒక రెడ్డి నేతకు అవకాశం ఇస్తామంటూ ఇటీవల రాష్ట్ర నేతలకు చెప్పినటువంటి హైకమాండ్ పెద్దలు ఎవరికి ఇవ్వాలో తేల్చి చెప్పాలని కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మళ్ళీ మాట్లాడుకుందామంటూ మీటింగ్ను ముగించేశారట ఏఐసిసి పెద్దలు. సో ఇన్ని లెక్కల మధ్య, ఇన్ని ఈక్వేషన్స్ మధ్య మంత్రి పదవి విషయంలో ఆశావాహుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఉమ్మడి వరంగల్ నుంచి దొంతి మాధవరెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతోంది. సుదర్శన్ రెడ్డి కోసం సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. దొంతి మాధవరెడ్డి కోసం
ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలా ఎవరికి వారే చేస్తున్నటువంటి ప్రయత్నాలతో హైకమాండ్ కొంత కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. వేసుకున్నటువంటి లెక్కలేవి వర్కౌట్ కాకపోవడంతో ఎప్పటికప్పుడు నేడే విడుదల అనటం తప్ప కేబినెట్ విస్తరణ మాత్రం కార్యరూపం దాల్చట్లేదు. గ్రౌండ్ లెవెల్లో ఆ దిశగా అడుగులు పడుతున్నట్టుగా కనిపించడం లేదు. మరి ఈ ఎపిసోడ్కి ఏఐసీసీ పెద్దలు ఎన్నాళ్ళు సాగదీస్తారనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. మరోవైపు ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్గా తెలంగాణ రాజకీయ వర్గాల్లో మారింది. మరి ఇప్పుడు ఏఐసీసీ పెద్దలు ఎప్పటికీ ఈ ఆశావాళ్ళ పట్ల ఎవరి పట్ల కరుణిస్తారు, ఎవరెవరు ఈ 6 బెర్తుల్లో కొంత క్యాబినెట్ పదవులు దక్కే అవకాశాలు ఉంటాయి. మరి ఎప్పటిదాకా ఈ బ్రేకులు వేస్తారు? మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.